అలా వచ్చేసింది వికే మూవీస్ సరికొత్త మూవీ న్యూస్ తో మీ ముందుకు. ప్రిన్స్ మహేష్ బాబు, యువరాజు మహేష్ బాబు బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడానికి కారణం ఏమిటి అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. అనేక కారణాలు చెప్తున్నారు. డైరెక్టర్ స్టోరీ బాగోలేదు, పాటలు బాగోలేదు అంటున్నారు. సరైన స్టోరీ కాదు అంటున్నారు. ఈ బ్రహ్మోత్సవం డిజాస్టర్ టాక్ కి మూడు కారణాలు సూలాలై గుచ్చినాయి. అంతే, బ్రహ్మోత్సవం బొక్క బోర్లా పడిపోయింది బాక్సాఫీస్ వద్ద. దీనికి కారణమైన ముఖ్య కారణాలు ఏమిటి అంటే, 1 ఓవర్సీస్ లో ప్రీమియర్లు, 2 సోషల్ మీడియా, 3 విపరీతమైన పబ్లిసిటీ. ఈ 3 కలగలిపి ఈ బ్రహ్మోత్సవాన్ని కుమ్మేసినాయి. ఆ దెబ్బకి బ్రహ్మోత్సవం బొక్కబొరలా పడింది. మరి ఏ విధంగా కారణమైన? యుఎస్ లో మనకంటే ఒకరోజు, ఇండియాలో కంటే ఒకరోజు ముందు ప్రీమియర్లు జరుగుతాయి. ప్రీమియర్ షోస్ వేస్తారు. ఆ షోస్ కు వచ్చిన ఎన్ఆర్ఐలు మొత్తం ఈ సినిమా బాగోలేదు, సీరియల్ లాగుంది, బాగోలేదు అని ట్విట్టర్ లో హోరెత్తిచ్చేటప్పటికి ఆ టాక్ ఇండియన్ ఆడియన్స్ మీద పడింది. అంతే, ఆ ఎఫెక్ట్ తో బ్రహ్మోత్సవం ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ తో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్లు గందరగోళంగా గజిబిజిగా సినిమా బాగోలేదని నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసేశారు. అంతే, ఇది ఒక కారణం. అతి పబ్లిసిటీ, ఓవర్ గా పబ్లిసిటీ ఇచ్చారు. అబ్బా బ్రహ్మోత్సవం బ్రహ్మాండంగా ఉంటుంది, టాప్ ఇంకేంది, మోత మోగిస్తుందని. అంతే, ఒక్కసారి చతకలు పడిపోయింది. ఈ 3 కలగలిపి 3 శూలాలు త్రిశూలంలాగా మారి గుచ్చినాయి. అంతే, బ్రహ్మోత్సవం మటాష్ అయిపోయింది. మూవీస్ మీద ఇంత హైప్ పనికిరాదు. ఇక ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. యుఎస్ లో ప్రీమియర్ షోలు వేయాలా వద్దా అనేది. కారణం, ఈ 100 కోట్లు పెట్టి తీసిన సినిమాలు అటర్ ఫ్లాప్ అని యుఎస్ లో అనగానే ఆ వార్త ఆగమేఘాల మీద సోషల్ మీడియా ద్వారా ఇండియాకి చేరటం, వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవటం సినిమా బ్యాడ్ టాక్ కారణం అవుతుంది. అందుకనే ఇక నుంచి యుఎస్ లో ప్రీమియర్ షోలు వేయాలా వద్దా, సోషల్ మీడియాను కూడా కట్టడి చేయాలి అనే ఒక చర్చ లేవదీశారు. మరిక ఇదే నిజమైతే నిజంగా సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినట్టే. మీకు అనుక్షణం మూవీ అప్డేట్స్ ఇస్తున్నా మా వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ వీకే మూవీస్ యూట్యూబ్ ఛానల్.